2025 సంవత్సరం అనేది భారతదేశ చరిత్రలో అత్యంత చేదు జ్ఞాపకంగా మిగులుతుంది. ఒకవైపు టెక్నాలజీ ఎదిగిన సంవత్సరం, మరోవైపు కొన్ని కుటుంబాల కలలు అర్ధాంతరంగా ఆగిపోయిన సంవత్సరం. అసలు ఎప్పుడూ లేనంతగా 2025 సంవత్సరంలోనే ఇన్ని విషాద సంఘటనలు ఎందుకు జరిగాయి? ఒక సంఘటన గురించి మర్చిలోపు ఇంకొక విషాదం. దేశ నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు ఎప్పటిలాగే ఆ రోజు కూడా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అని తెలిసేలోపే చాలా నష్టం జరిగిపోయింది. ఈ సంఘటన మరిచేలోపే మరోవైపు తమ గమ్యానికి చేరుకోబోతున్నాం అనే ఆనందంతో ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఆకాశంలో విమానం కూలిన వార్తలు. ఇలాంటివి సంవత్సరంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇవి ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? దీనికి కారణం ఎవరు? ఇలా కొన్నింటి గురించి ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో ఎంత హైప్ అయితే ఉంటుందో దానికంటే ఎక్కువగా ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచెస్ కి అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్ లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ గా చెప్పబడే ఆర్సీబీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. 18 ఏళ్ళు అవుతున్న ఆర్సీబీకి ఇంతవరకు కప్పు రాలేదని వేరే టీం ఫ్యాన్స్ కి మరియు ఆర్సీబీ టీం ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ఎప్పుడూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆర్సీబీ 2025లో మొదటిసారి కప్పు గెలిచింది. దీంతో ఏ టీం చేయనంత సందడి ఆర్సీబీ ఫ్యాన్స్, మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ కర్ణాటక గవర్నమెంట్ కూడా చేసింది. ఈ విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆర్సీబీ టీంని ప్రత్యక్షంగా చూడాలని ఆశతో లక్షలాది మంది స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఇది కొద్దిగా స్టాంపేడ్ గా మారింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది అభిమానులు చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికి ఈ విజయం అనేది విషాదంగా మారింది. ఈ సంఘటనపై పోలీస్ శాఖ మరియు కర్ణాటక గవర్నమెంట్ స్పందించి స్టాంపేడ్ కి గల కారణాలేంటో విచారించాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి 18 ఏళ్ల కల నెరవేరింది, కానీ అది చాలా మందిని బలి తీసుకుంది. పహల్గామ్ లోయలు, పర్వతాల మధ్య ప్రవహించే నదులతో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులకు కలల మార్గం. దీనిని ఒక మినీ స్విట్జర్లాండ్ గా కూడా చెప్పుకునేవారు. కానీ ఇది 22 ఏప్రిల్ వరకు మాత్రమే. దాని తర్వాత జరిగిన ఉగ్రదాడి అక్కడ భయానక వాతావరణాన్ని నెలకొల్పింది. పహల్గామ్లో అనూహ్యంగా జరిగిన దాడి ప్రశాంతంగా గడపాలని వచ్చిన టూరిస్టుల ముఖాల్లో ఆనందం కాకుండా భయం కనిపించింది. పాకిస్తాన్లోని ఒక ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకి చెందిన కొంతమంది ఉగ్రవాదులు అక్కడున్న టూరిస్టుల ముఖాల్లో భయాన్ని నింపారు. మేజర్గా హిందువులనే టార్గెట్ చేసి కాల్చి చంపారు. మీకు వీలైతే మీ పీఎంకి చెప్పండి అని సవాల్ విసిరారు. ఉగ్రవాదులు విసిరిన సవాల్కి బదులుగా మన పీఎం పాకిస్తాన్లో మిసైల్స్ విసిరారు. భారతదేశ మహిళ సింధూరానికి భంగం కలిగించిన పాకిస్తానీ ఉగ్రవాదులకు సింధూరానికి ఉన్న పవర్ ఏంటో ఆపరేషన్ సింధూర్ పేరుతో రుచి చూపించారు. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వారికి దారితీసింది. ఈ సంఘటన తర్వాత పహల్గామ్లో సెక్యూరిటీ బలగాలనేవి ఇంకా అలర్ట్ అయ్యాయి. వందలాది కుటుంబాల కలలు కొన్ని క్షణాల్లో అంతా ఆకాశంలో కలిసిపోయాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఇన్సిడెంట్ మరవక ముందే జూన్ 12న అంతకంటే ప్రమాదకరమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరింది. ఫ్లైట్ రన్వే నుంచి లేచిన వెంటనే అందరూ సేఫ్ గా ఫీల్ అయ్యారు. కానీ అకస్మాత్తుగా ఇంజన్ లో ప్రాబ్లం వచ్చింది. పైలట్ వెంటనే మేడే అని ఏటీసీకి కాల్ ఇచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఫ్లైట్ కంట్రోల్ కోల్పోయి సమీపంలో ఉన్న బీజే మెడికల్ హాస్టల్ పై కుప్పకూలింది. అక్కడ భోజనం చేస్తున్న స్టూడెంట్ కి ఏమి అర్థం కాకముందే భారీ పేలుడు, మంటలు, అరుపులతో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రమాదంలో మొత్తం 260కి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇన్వెస్టిగేషన్లో ఫ్యూల్ స్విచెస్ అనేవి కట్ ఆఫ్ లోకి వెళ్ళినట్టు గుర్తించారు. ఇది హ్యూమన్ మిస్టేకా లేదా టెక్నికల్ ఇష్యూ అనేది ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా ఈ ప్రమాదం అనేది మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా ఒక్క చిన్న తప్పిదం అనేది వందలాది జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకా బస్సు ప్రమాదాలు మాత్రం ఎవరో చేతబడి చేసినట్టుగా ఒకదాని తర్వాత మరొకటి ప్రమాదాలకు గురయ్యాయి. ఇంకా ఈ సంవత్సరంలో చాలా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాన్ని నాశనం చేయడానికి చేసిన పన్నాగాలైతే మరికొన్ని అనుకోకుండా జరిగిన ప్రమాదాలు. ఏదేమైనా ఈ సంవత్సరంలో చాలా మంది కుటుంబాలకు కంటతడి మాత్రం మిగిలింది. మరి మీకు ఈ సంవత్సరం అనేది ఎటువంటి అనుభవాలు ఇచ్చిందో కింద కామెంట్ చేయండి.